వర్ణ వ్యవస్థలో 4 వర్ణాలు ఎలా ఏర్పడ్డాయి? కర్మే ముఖ్యం, జన్మ కాదు అని మనం విన్నాం. కానీ ఒక పెద్ద ప్రశ్న కూడా ఉంది. అయితే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఎలా ఏర్పడ్డారు? అసలు ఈ వర్ణ వ్యవస్థను ఎవరు సృష్టించారు? నిజంగా ఇది జన్మ ఆధారమా లేక కర్మ ఆధారమా? ఈ వీడియోలో అసలు సత్యం తెలుసుకుందాం. మీరు ఇప్పటివరకు విన్నది కొంత నిజం, కొంత తప్పు కూడా ఉండి ఉండొచ్చు. ఎందుకంటే వర్ణ వ్యవస్థ గురించి చాలా భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఇది చాలా సైంటిఫిక్ సిస్టమ్, కానీ కాలక్రమంలో అది పూర్తిగా మారిపోయింది. ప్రాచీన భారతదేశంలో వర్ణ వ్యవస్థను సమాజాన్ని సక్రమంగా నడిపించడానికి ఏర్పాటు చేశారు. అప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉండేది. జ్ఞానం నేర్పేవారు బ్రాహ్మణులు, దేశాన్ని కాపాడేవారు క్షత్రియులు, వ్యాపారం చేసేవారు వైశ్యులు, సేవలు చేసేవారు శూద్రులు. ఇది ఒక జాబ్ బేస్డ్ సిస్టమ్ మాత్రమే. అంటే ఎవరు ఏ పని చేస్తే అది వారి వర్ణం అని నిర్ణయించబడేది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది జన్మతో ఫిక్స్ అయ్యేది కాదు. ఒక వ్యక్తి తన పనిని మార్చుకుంటే అతని వర్ణం కూడా మారేది. అంటే ఒక శూద్రుడు జ్ఞానం నేర్చుకుంటే అతను బ్రాహ్మణుడిగా మారే అవకాశం ఉండేది. ఇది పూర్తిగా కర్మ ఆధారమైన వ్యవస్థ. ఇది కేవలం మాటలు కాదు, భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పాడు, గుణం కర్మ ఆధారంగా వర్ణాలు ఏర్పడ్డాయి. అంటే మన లక్షణాలు, మన పనులు మన స్థానాన్ని నిర్ణయించేవి. వైశ్యులు వ్యాపారం, వ్యవసాయం మరియు వాణిజ్యం చేసేవారు. వర్ణ వ్యవస్థ ముఖ్య అంశాలు. ఉద్భవం. వర్ణ వ్యవస్థ ఋగ్వేద కాలంలో ప్రారంభమైంది. కాలక్రమేణా ఇది జన్మ ఆధారితంగా మారినట్లు పరిగణించబడుతుంది. ప్రాచీన వేదకాలంలో ఇది వృత్తి ఆధారితంగా ఉండేది. బ్రాహ్మణ తత్వశాస్త్రం ప్రకారం ఇది సమాజ నిర్వహణ కోసం ఏర్పడిన ఒక సోపానక్రమ వ్యవస్థ. వర్ణం, కులం. వర్ణం అనేది ఒక సామాజిక వర్గీకరణ అయితే కులం అనేది కాలక్రమేణా వృత్తుల ఆధారంగా పుట్టుకతో వచ్చిన మరింత దృఢమైన విభజనగా మారింది. వర్ణ వ్యవస్థ మీద కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. గుణ. వర్ణం అనేది మనిషి స్వభావం, చేసే పనిని బట్టి నిర్ణయించబడుతుందని కొందరు వాదిస్తారు. బ్రాహ్మణుడు పుట్టుకతోనే బ్రాహ్మణుడని, మనుధర్మశాస్త్రం ప్రకారం వర్ణం బ్రహ్మ అంగాల నుండి ఉద్భవించిందని మరికొందరు భావిస్తారు. ఈ వ్యవస్థ భారతీయ సామాజిక నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించినప్పటికీ కాలక్రమేణా సామాజిక అసమానతలకు దారితీసిందని విశ్లేషకులు చెప్తున్నారు. వర్ణం అనేది బ్రాహ్మణ గ్రంథాలలో వివరించబడిన 4 వర్ణాలు: బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. మనుస్మృతి వంటి ప్రాచీన గ్రంథాలు ఈ వర్ణాలను ఒక సిద్ధాంతానికి అనుగుణంగా ఉండేలాగా ఒక సిద్ధాంతం ప్రకారం వర్గీకరించారని చెప్తారు. ఈ చతుర్విభజన అనేది ఒక రకమైన సామాజిక శ్రేణీకరణ. ఇది కులం అనే పదానికి అనుగుణంగా ఉండే జాతుల యొక్క మరింత సూక్ష్మమైన వ్యవస్థకు భిన్నంగా ఉంటుంది. హిందూ గ్రంథాలలో వర్ణ వ్యవస్థ గురించి చర్చించబడింది. అది ఆదర్శప్రాయమైన మానవ వృత్తులుగా అర్థం చేసుకోబడింది. ఈ భావన సాధారణంగా ఋగ్వేదంలోని పురుష సూక్తము నుండి ఉద్భవించిందని భావిస్తారు. వేదానంతర కాలంలో వర్ణ విభజన మహాభారతం, పురాణాలు మరియు ధర్మశాస్త్ర సాహిత్యాల్లో వివరించబడింది. భారతదేశంలో 4 వర్ణాలు లేదా 4 తరగతుల్లో ఒకదానికి చెందిన వర్గాలను సవర్ణ హిందువులు అని పిలిచేవాళ్ళు. ఏ వర్గానికి చెందని దళితులు మరియు గిరిజనులను అపర్ణ అని పిలిచేవాళ్ళు.
వర్ణ అనే పదం ఋగ్వేదంలో కనిపిస్తుంది. వర్ణ అంటే రంగు లేదా బాహ్య స్వరూపం అని అర్థం. మనుస్మృతిలో వర్ణం 4 సామాజిక వర్గాలను సూచిస్తుంది. గుణం, కర్మ ఆధారంగా వర్ణాలు ఏర్పడ్డాయి. అంటే మన లక్షణాలు, మన పనులు, మన స్థానాన్ని నిర్ణయిస్తాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద మార్పు జరిగింది. కాలక్రమంలో ఈ వ్యవస్థను కొందరు తప్పుగా ఉపయోగించారు. కర్మ ఆధారంగా ఉండాల్సిన వర్ణం జన్మ ఆధారంగా మార్చేశారు. అప్పటి నుండి ఇది సమానత్వాన్ని కాదు, అసమానతను సృష్టించింది. అసలు ఈ వర్ణ వ్యవస్థ మనుషుల్ని విడగొట్టడానికి కాదు, సమాజాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఏర్పడింది. కానీ మనం దాన్ని అసలు అర్థాన్నే మర్చిపోయాం. నిజం ఏంటంటే మన పని అంటే మన కర్మ మనల్ని నిర్ణయిస్తుంది, జన్మ కాదు. మీరేమనుకుంటున్నారు? వర్ణ వ్యవస్థ కర్మ ఆధారమా లేక జన్మ ఆధారమా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.